బందర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సుమారుగా పేదలకి జగనన్న కాలనీలో ఇచ్చినటువంటి సైట్లు ఓన్లీ బందర్ మున్సిపాలిటీలోనే 19,000 చిల్లర ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల మంజూరు చేయడం జరిగింది. అలాగే గ్రామీణ బంచిలీపట్నం రూరల్ మండలాల్లో ఉన్నటువంటి నార్త్ మండలం, సౌత్ మండలం ఈ 2 మండలాల్లో ఒక 6,000 చిల్లర ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది. ఈ 19,000 చిల్లర, ఈ 6,000 చిల్లర 25,000 ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకుంటాకి పేదలకు ఇళ్ళు మంజూరు చేసి, అలాగే కృష్ణా జిల్లా వ్యాప్తంగా లక్షల ఇళ్ల స్థలాలని మంజూరు చేసి ఇల్లు కట్టుకుంటాకి పేదలకి నిధులు అందిస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల ఇళ్ల స్థలాలని కట్టేదానికి ప్రోత్సాహం ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం సొమ్ము జనాలది, ప్రజల సొమ్ము, కట్టుకునేవాళ్ళు ప్రజలు, పాలకులు ఉన్నవాళ్ళు ఎక్కుతూ ఉంటారు, మారుతూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు, 19లో దిగారు, జగన్ ఎక్కారు, 24లో జగన్ దిగారు, చంద్రబాబు ఎక్కారు. కానీ ప్రజల ఇళ్లే కదా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఇళ్లే కదా, ప్రజలు మారరు కదా, ప్రజల హక్కులు మారవు కదా. కానీ 2 సంవత్సరాలుగా ఈ జగనన్న కాలనీలో పేదల ఇళ్ల స్థలాలు ఇచ్చిన అందరి అకౌంట్లు బ్లాక్ చేసి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేకుండా మోకాలు అడ్డం పెట్టి ప్రజలకు ఉత్సాహం లేదని చెప్పి చెప్తున్నారు. ఉత్సాహం లేనిది ఎవరికి? పాలకులకు ఉత్సాహం లేదు. జనం ఓట్లు వేయించుకునేప్పుడు మాత్రం ప్రజల దగ్గరికి అడుక్కుంటాకి వెళ్ళి మీకు 3 స్థలాలు సెంట్లు ఇస్తాం, జగన్ ఒక సెంటే ఇచ్చాడు, పల్లెటూళ్ళలో సెంటున్నర ఇచ్చాడు, మున్సిపాలిటీలో సెంట్ ఇచ్చాడు, సెంటు ఎవడకు సరిపోద్ది, శవం పాతుకుంటాకి సరిపోద్ది, లెట్టును కూర్చుంటాకి సరిపోద్దా, ఇన్ని మాటలు మాట్లాడినటువంటి వీళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్థలాల్ని వాళ్ళ కార్యకర్తలతో కబ్జా చేయటం కోసం, కార్యకర్తలకు దారాదత్తం చేయడం కోసం ఈ ఇళ్ల స్థలాలన్నీ కూడా, ఆ లోన్లన్నీ కూడా బ్లాక్ చేసి, నిన్నగాక మొన్న ఈ రాష్ట్రానికి చెందినటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఆయన సిగ్గు లేకుండా ఆయన ఇల్లు క్యాన్సిల్ చేయండి అని మాట్లాడతాడు. ఎవరిది ఆస్తి? క్యాన్సిల్ చేసేది ఎవరు? ఇవాళ కృష్ణా జిల్లాలో 2,000 టన్నుల స్టీలు మీ ప్రభుత్వం మీరు వచ్చి కొన్నది కాదు, జగన్మోహన్ రెడ్డి ఉండగా జనం సొమ్ముతో కొన్నటువంటి, జనం కోసం కొన్నటువంటి స్టీలు 2,000 టన్నులు కృష్ణా జిల్లాలో ఉంటే, 2,000 టన్నులు కృష్ణా జిల్లాలో ఉంటే దాన్ని నిన్న అక్రమంగా తరలించే కార్యక్రమం చేస్తే మీడియా వెళ్తే అడావిడిగా మీడియాను చూసి భయపడి ఈ ఉత్తరం తయారు చేస్తారు హౌసింగ్ వాళ్ళు. అంటే ఒక జిల్లాలో ఉన్నటువంటి స్టీల్ని కేటాయించినటువంటి స్టీలు ఇక్కడి నుంచి ఎవరికి చెప్పకుండా, ఎండి దగ్గర నుంచి ఆర్డర్ రాకుండా హౌసింగ్ ఎండి ఇవ్వాలి, పలానా జిల్లాలో ఉన్నటువంటి స్టాక్ ఉన్నటువంటి స్టీలు పలానా జిల్లాకి పంపండి అని ఆ ఎండి ఆదేశాలు ఏం లేకుండా పంపిస్తూ మీడియా వెళ్తే అడావిడిగా ఈ ఉత్తరం ఒకటి బయటికి రిలీజ్ చేస్తారు జిల్లా పీడి. అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎట్టా దిగజారిపోయారో చూడండి. నిన్న డేటు 4వ తారీఖు డేటు, ఎలా పంపిస్తావు? మీకు అధికారం ఎక్కడిది? ఒక జిల్లా పీడీకి కింద రాస్తాడు ఏంటంటే ఓరల్ ఇన్స్ట్రక్షన్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ స్టీల్ ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్ టు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఫర్ పీవీటీజీ బెనిఫిషరీస్ అండర్ పిఎంఏవై జన్మన్ స్కీమ్ ఇంటిమేషన్ రిగార్డింగ్. కింద రాస్తాడు రిఫరెన్స్లో ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రాజెక్ట్స్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రాజెక్ట్స్. వాళ్ళిద్దరూ ఓరల్గా చెప్పారంట పీడీకి. ఎప్పుడు చెప్పారంట? 28 ఏప్రిల్ చెప్పారంట. ఓరల్గా చెప్తే పంపించేస్తారా? ప్రొసీడింగ్స్ ఉండవా? అంటే ఇక్కడ మాత్రం ప్రజలు కట్టుకుంటాకి ఉత్సాహం లేదు, మీడియా అడిగితే చెప్తాడు మీడియాలో ఇక్కడ ప్రజలు ఉత్సాహం చూపించట్లేదు, నువ్వు బ్లాక్ చేసి ఉంటే ఉత్సాహం ఏం చూపిస్తారు? ఏ బెనిఫిషరీస్ దగ్గరికి వెళ్ళి కట్టుకోమని అడిగారు? ఎవరు అడిగారు? మీరేం బ్లాక్ చేసి అట్టి పెడతారా? మేము వస్తాం, చూపించండి, మీడియాని తీసుకుని వస్తాం. మేము ఆంధ్రజ్యోతి, TV5 ఛానల్, ఈటీవీ ఛానల్ కూడా తీసుకొస్తాం. ఆన్లైన్లో ఓపెన్లో ఉన్నాయో పదండి చూపిద్దాం. మీ బెనిఫిషరీస్ అందరిని బ్లాక్ చేసి
కట్టుకోవట్లేదని చెప్తారు. మరి ఏఎస్ఆర్లు ఎట్లా కట్టుకుంటున్నారు? ఏఎస్ఆర్లు ఎందుకు కట్టుకుంటున్నారు, ఇక్కడ ఎందుకు కట్టుకోవట్లేదు? అంటే ప్రజలు ఓట్లు కావాలి కానీ వాళ్ళ పథకాలు కొనసాగించరు మీరు. మరి కిందసారి వీళ్ళందరూ వైఎస్ఆర్ ఓటు వేసిన వాళ్ళేగా, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓటు అడుక్కున్నారుగా మీరు. మరి అట్టినప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసిన పథకాన్ని దాన్ని కొనసాగించరా మీరు? తాళాలు వేసి అట్టి పెడతారా? జగన్ పూర్తి చేసిన ఇళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో మొదలైన ఇళ్ళని మీరు ఆర్భాటంగా మీరు ఓపెన్ చేస్తారు 2 లక్షల ఇళ్ళు అని చెప్పి. దాంట్లోకి ఎవరిని వెళ్ళాడా? జిల్లా కలెక్టర్ గారిని అడిగాం, అయ్యా నువ్వన్న బాధ్యత తీసుకు పూర్తి చేయవయ్యా అని. అతిగతి లేదు, ఆ ఇంట్లోకి ఎవడు వెళ్ళడవు. ఓపెనింగ్ మాత్రం చేసి 2 లక్షల ఇళ్ళు అని చెప్పని జబ్బలు కొట్టుకుంటారు. అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం. నేను హౌసింగ్ పీడీని అడుగుతున్నా, డిమాండ్ చేస్తున్నా, జిల్లా కలెక్టర్ గారు దోచుకు తింటున్నారు, మీరన్నా పట్టించుకోండి. ప్రభుత్వం సంబంధించినటువంటి హౌసింగ్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వం నిల్వ చేసినటువంటి ఎన్నికలు అయ్యి చంద్రబాబు గెలిచే రోజుకి ఇక్కడ దగ్గర 200 లారీల గన్ రిస్క్ ఉండాలి మార్కెట్ యార్డ్లో. ఏమైందా గన్ రిస్క్? ఖచ్చితంగా మీరందరూ అధికారులను హెచ్చరిస్తున్నాం. ఎవడైతే దోచుకుని మిల్లు కట్టుకున్నారో, కాంప్లెక్స్ కట్టుకున్నారో, ఇల్లు కట్టుకున్నారో వాళ్ళు కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అధికారులు మీతో పాటు ఆ ఇల్లు కట్టుకున్నవాడితో పాటు అధికారులు కూడా జైలుకి వెళ్తారు. 250 లారీలు ఇసుక మింగేస్తే కొండపల్లి ఎస్టేట్లో ఉన్నటువంటి ఇసుక, గవర్నమెంట్ ఇసుక ఎవడెత్తుకుపోయాడు? ఎన్ని గూగుల్ పైనుంచి తీస్తే రిమోట్ సెన్సింగ్ వాళ్ళ దగ్గర నుంచి మ్యాపులు తీసుకుంటే పోలీస్కి అప్పు చెప్తే పట్టుకోరా అంటున్నా. ఏంటి బెనిఫిషరీస్కి రాస్తారా? ఎంక్వైరీ జరగదనుకుంటున్నారా? హౌసింగ్ పీడీ గారు, ఇసుక ఏ బెనిఫిషరీకి ఇచ్చావో రేపు ఆ బెనిఫిషరీ వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడా ఇసుక తీసుకోలేదని? మీరు పుస్తకంలో రాసుకుని ఇసుక 0 చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారా? ఇసుక భాగోతం, ఈ స్టీల్ భాగోతం, ఓరల్గా చెప్పినటువంటి ప్రతి ఒక్కళ్ళ భాగోతాలు బయటికి తీస్తాం. కుడివేళ్ళలో దొంగతనం జరిగిందని చెప్తున్నారు. దొంగతనం జరిగిందా? అమ్ముకున్నాడు ఎవడన్నా స్టీల్ని? దీన్ని ముందస్తు ఎండి గారి ఆదేశాలు లేకుండా ఎలా మీరు నిన్న మీడియా వెళ్తే మీడియా ఉత్తరం అడిగితే చూపించలా, రాత్రికి చూపిస్తారు. హౌసింగ్ పీడీ గారు గుర్తుపెట్టుకోండి, హౌసింగ్ ఇంజనీర్లు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు తెలుగుదేశం వాళ్ళతో చేతులు కలిపి మీరు దొంగతనాలు చేస్తే పర్యవసానాలు అనుభవిస్తారు, ఖచ్చితంగా అనుభవిస్తారు. రికార్డు ఎక్కడికి పోదు, ప్రజలు ఉన్నారు, బెనిఫిషరీస్ ఉన్నారు. 250 లారీలు ఇక్కడది మార్కెట్ యార్డ్లోది, మరొక 300 లారీలు అంటే 300 టిప్పర్లు. అంటే ఎంత విలువ, ఎంత దోపిడీ, ఎవరెత్తుకుపోయారు? కొండలు లాంటి మిడ్లాండ్లో ఇసుక, కొండపల్లి ఎస్టేట్లో ఇసుక, మార్కెట్ యార్డ్లో గండ్ర ఇసుక. వీటితోనేమో ఆస్తులు మీకు ఏర్పరచుకుంటారు, మిల్లులు కట్టుకుంటారు, కాంప్లెక్స్లు కట్టుకుంటారు, ఇళ్ళు కట్టుకుంటారు. ఇవాళ తేలు కుట్టిన దొంగలాగా నిన్న మేకప్ చేస్తాడు ఈయన. నిన్న డేట్ వేసి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అంట. ఎట్లా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్? లారీ ఎక్కడికి వెళ్ళిందో విజయనగరం, మీరు ఎక్కడికి మాట్లాడారో కిరాయి, అన్నీ తీసుకుంటున్నాం. లారీ డ్రైవర్ చెప్పకపోవడం, నువ్వు ఎక్కడ తోలేవో, గుడివేళ్ళ దొంగ స్టీల్ ఉందా లేదా, అలాగే కృష్ణా జిల్లాలో ఎంత స్టీల్ వచ్చింది, ఎంత బెనిఫిషరీస్కి ఇచ్చారు, ఆ బెనిఫిషరీస్ని కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా ఏసీబీ డీజీపీని కూడా నేను కలుస్తున్నాను. ఇప్పుడే రేపు మా గవర్నమెంట్ వచ్చాక అక్కర్లా, ఏసీబీ డీజీపీ దగ్గరికి నేను తొందరలోనే కలుస్తున్నాను. కలిసి హౌసింగ్లో జరిగినటువంటి దోపిడీ, ఇసుక దోపిడీ, అలాగే మైనింగ్ సంబంధించినటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడ పెట్టినటువంటి ఇసుక స్టాకేజ్ మొత్తం ఎవడెత్తుకుపోయాడు, ఎవడు ఇల్లు కట్టుకున్నాడు, ఎవడు మిల్లులు కట్టుకున్నాడు, ఎవడు కాంప్లెక్స్లు కట్టుకున్నారో మొత్తం బయటకు వస్తుంది. ఏసీబీ డీజీపీని కలుస్తున్నాం. హౌసింగ్ డిపార్ట్మెంట్ మీద కంప్లైంట్ నేనే ఇస్తున్నాను. కాబట్టి మీరు ఎవరికి ఏమీ తెలియదు, తెలుగుదేశం వాళ్ళతో చట్టాపట్టాలు వేసుకుని మీరు దోచేసుకుందామంటే మాత్రం
ఖచ్చితంగా దీని పర్యవసానాలు అనుభవించబోతున్నారు మీరు. ఇసుక, సిమెంటు కనుక ఎన్ని బస్తాలు ఉన్నాయి, బెనిఫిషరీస్ దగ్గర కూడా ఎంక్వైరీ జరుగుతుంది. మీకు అప్పుడు ఎన్ని బస్తాలు ఉన్నాయి, ఎన్ని వేల టన్నులు సిమెంట్ ఉండాలి, ఎన్ని వేల టన్నులు స్టీల్ ఉండాలి, ఆ స్టీల్ ఏమైంది, ఖచ్చితంగా ఎలుకలు తిన్నాయా, ఎవరు తిన్నారో కూడా అన్ని ఏసీబీ అధికారుల ద్వారా ఒత్తిడి చేస్తాం. ఏసీబీ అధికారుల్ని మంత్రులు ఎవడన్నా కనుక ఆపుకుంటే ఎంక్వైరీ జరగకుండా హైకోర్టు కూడా మేము వెళ్ళబోతాము. ఏసీబీ అధికారుల మీద కూడా ఎంక్వైరీ ఎందుకు ఆపారు అనేది కూడా ఖచ్చితంగా మా రిపోర్ట్ల మీద, మా పిటిషన్ల మీద ఎంక్వైరీ ఎందుకు చేయలేదు అనేది కూడా మేము హైకోర్టును కూడా ఆశ్రయిస్తాం. ఒకవేళ మంత్రులు ఎవరైనా ఏసీబీ అధికారులు చేతులు కట్టేస్తే ఎంక్వైరీ చేయకుండా అనేది కూడా చెప్తూ తస్మాత్ జాగ్రత్త. హౌసింగ్ అధికారులారా జాగ్రత్తగా ఉండండి. రాబోయే రోజులు మీకు గడ్డు కాలం రాబోతుందనేది కూడా హెచ్చరిక చేస్తున్నాం.